కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ రూరల్ మండలం చీడిగ బైపాస్ రోడ్లో వేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ రోడ్డుపై ఆరబోస్తున్న ధాన్యాన్ని తిరగేస్తున్న 6 రైతు కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 4 రైతులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 3 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. వీరిని చీడిగ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. వారిని తక్షణమే చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ రూరల్ మండలం చీడిగ బైపాస్ రోడ్లో వేగంగా వచ్చిన ఒక టిప్పర్ లారీ రోడ్డుపై ఆరబోసిన ధాన్యాన్ని తిరిగేస్తున్న 6 రైతు కూలీలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 4 రైతులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్. శశిరేఖ, కాకినాడ జిల్లా చీడిగలో జరిగిన రోడ్డు ప్రమాదం అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ రోజు తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా చీడిగ బైపాస్ రోడ్లో ఉపాధి హామీ పనులకు వెళ్ళడానికి వెళ్తున్న కూలీలపై అయితే ఈ ట్రిప్పర్ లారీ అయితే దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 4 మహిళలు అయితే సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. వారిని కాకినాడ జీజీహెచ్ కి అయితే తరలించారు. ఈ మృతి చెందిన వారంతా సుమారు 30 మంది మహిళలు ఉపాధి హామీ పనుల కోసం అయితే ఈ ఉదయం 6 గంటలకే ఈ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ అంటే ఈ ప్రాంతంలో ఫోటో తీసి అటెండెన్స్ నమోదు చేసిన తర్వాత వివిధ ప్రాంతాలకైతే అంటే దగ్గరలో ఉన్న ప్రాంతాలకైతే ఈ ఉపాధి కూలీలను అయితే పంపిస్తారు. ఈ నేపథ్యంలో ఫోటోలు అంటే అక్కడ నెట్వర్క్ లేకపోవడంతో అంటే వీరు పనిచేస్తున్న ప్రాంతంలో నెట్వర్క్ లేకపోవడంతో వీరందరినీ ఈ చీడిగా బ్రిడ్జ్ పైకి అయితే తీసుకొచ్చి అక్కడ ఫోటోలు తీసిన తర్వాత వారికి కేటాయించిన పనులకైతే వారిని పంపించడం జరుగుతుంది. ఫోటోలు తీసుకున్న తర్వాత వారి పనులకు వెళ్తున్న క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఈ ట్రిప్పర్ లారీ అయితే ఈ కూలీలపైకి అయితే దూసుకెళ్లడం జరిగింది. సంఘటనా స్థలంలోనే 4 అయితే మృతి చెందడం జరిగింది. మిగిలిన వారైతే తీవ్ర భయాందోళనకు అయితే లోనయ్యారు. అక్కడ ఆ ప్రాంతం అంతా మృతి చెందిన వారి బంధువుల ఆర్తనాదాలు ఏడుపులతో అయితే ఆ ప్రాంతం అయితే హృదయ విదారకంగా మారింది. కూలీలు అయితే ఒకటే చెప్తున్నారు, తాము పనిచేసిన ప్రాంతంలోనే ఈ ఫోటోలు తీసే కార్యక్రమం చేపట్టాలి తప్ప ఎక్కడి నుంచి దూరంగా ఈ బ్రిడ్జ్ మీద తీసుకొచ్చి ఇక్కడ ఫోటోలు తీసి తమను మళ్ళీ ఆ పని ప్రాంతాలకైతే పంపించడం ఎంతవరకు సమంజసం కాదు. ఆ విధంగా చేస్తే తమకు ఈ పనులే మాకు అవసరం లేదని కూడా ఈ కూలీలు అయితే రోధిస్తున్నారు. ఇక్కడ ప్రమాదానికి కారణమైన ఈ ట్రిప్పర్ డ్రైవర్ అయితే పరారీలో ఉన్నాడు. అతని కోసం అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనిపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అయితే స్పందించారు. మృతి చెందిన వారికి అయితే ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పడం జరిగింది. క్షతగాత్రులకు అయితే మెరుగైన వైద్య సహాయం అందించడానికి కాకినాడ జీజీహెచ్ వైద్యులకైతే ఆయన చెప్పడం జరిగింది. మెరుగైన వైద్య సహాయం అందించాలి, అలాగే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాపాయం లేకుండా చూడాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. రోడ్డు భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా మంత్రి అయితే ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం 4 మహిళల జీవితాలను అయితే రోడ్డును పాడేసిందని చెప్పుకోవచ్చు. కేవలం ఉపాధి హామీ పనులు నమ్ముకుంటూ ఈ రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో ఉన్న ఈ మహిళలు ఉపాధి పని కోసం వెళ్తూ ఈ విధమైన ప్రమాదానికి గురవడం అయితే మొత్తం అందరినీ తీవ్రంగా కలిచివేసింది. ఇక్కడ అంటే కేవలం నెట్వర్క్ అంటే ఈ ఉపాధి పనులకు అటెండెన్స్ నిమిత్తం పని ఒక చోట ఫోటో ఒక చోట ఉండడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఎక్కడైతే ఉపాధి హామీ పని ఉంటుందో అక్కడే ఫోటోలు తీసి అక్కడే అటెండెన్స్ నమోదు చేయాలని కూడా ఇక్కడ ఉన్న మహిళలు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు.
ఈ విధంగా గతంలో కూడా ఈ విధమైన ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాము. గతంలో అయితే ప్రభుత్వానికి అయితే అధికారులకైతే ఇక్కడ ఈ విధమైన పద్ధతి సరికాదని తమను ప్రాణాపాయాల నుంచి ఎటువంటి ప్రమాదాల నుంచి రక్షించాలని అభ్యర్థించాం. కానీ ప్రభుత్వ అధికారులు అయితే పెడచమని పెట్టారు. ఇప్పుడు ఈ నలుగురు ప్రాణాలు పోయిన తర్వాత అయినా అధికారులు స్పందిస్తారా అని వారు చెప్పడం చూస్తుంటే అక్కడ ఉన్న వారిని అయితే తీవ్రంగా కలిసివేస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఉపాధి హామీ కూలీలు నలుగురు మహిళలే ఈ ప్రమాదంలో అయితే మృతి చెందారు. మరో ఇద్దరు ప్రాణ పరిస్థితిలో ఉన్నారు. వీరు కాకినాడ జీజీహెచ్ లో వైద్యులు అయితే చికిత్స అందిస్తున్నారు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఉదయ్. సింగిల్ గా పడుతుంది. సింగిల్ గా ఫొటోస్ తీస్తున్నప్పుడు ఫొటోస్ తీసుకున్న తర్వాత వేరే ఎదరికి వర్క్కి వెళ్ళడానికి కిందకి దిగుతుండగా పైన ఆల్రెడీ ఉండగానే 20 మంది ఉండగానే పైన అవ్వాల్సింది ఇంకా కొంచెం మంది కిందకి దిగుతూ ఉండగా లారీ కూడా వచ్చి తాగేసి ఉండగా క్రాస్ గా వచ్చి గుద్దేశారు. 6:20 6:15 ఇద్దరు గాయాలయ్యి 4 స్పాట్. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అందరూ చిడిగా. ఒకే కుటుంబం సంబంధించిన ఎవరు ఉన్నారు? లేదు, విడివిడిగా. అందరు మహిళలే. మార్నింగ్ ఫొటోస్